ముద్రగడ పద్మనాభం ఈ స్థాయికి దిగజారిపోవాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలే. ఎందుకంటే ఆయన సాంతం రాజకీయాల నుంచి సన్యాసం అన్నారు, బానే ఉంది. మళ్లీ రాజకీయాల్లోకి వాళ్ళ అబ్బాయి కోసం చేశారు, ప్రయత్నించారు. జనసేన విఫలమైంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. సరే పదవులు ఏమి వద్దంటం ద్వారా గెలిస్తే తీసుకుంటాం అనేటువంటి కోణంలోకి వెళ్లారు. ఇప్పుడు ఆయన పని ఏంటి? చెయ్యదలుచుకుంటే వైసీపీ అభ్యర్థులందరి తరఫున ప్రచారం చేయొచ్చు. ఎందుకంటే వైసీపీలో చేరిపోయాక తప్పే ఉంది, చక్కగా అభ్యర్థులందరి తరఫున ప్రచారం చేయొచ్చు. అలా కాకుండా రోజు నేను నా ఇంటి గడప దాటను, రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి ఆయన గెలవాలి, వాళ్ళందరికీ పేదరికంగా ఆయన కూర్చోబెట్టి మాట్లాడుతూ రోజు పవన్ కళ్యాణ్ తిట్టాలి. పవన్ కళ్యాణ్ తిట్టడం కోసం ఓ మనిషిని పెట్టుకున్నట్టుంది, పవన్ కళ్యాణ్ కోసమే ఆయన్ని పెట్టినట్టుంది. ఆయన కూడా పవన్ కళ్యాణ్ కోసం. పవన్ కళ్యాణ్ చరిష్మాకి ముద్రగడ చరిష్మాకి ఏమైనా సంబంధం ఉందా? ఒకే రోజు చోట ఇద్దరు నుంచోండి, ఒకే రోజు మీటింగ్ పెట్టండి.